మీడియాని కొడితే కొట్టు, మంచి పని చేసావు అని మాట్లాడే రోజులు కాబట్టి ఇప్పటికే రౌడీయిజం, దౌర్జన్యం పెరిగింది అంటే మీడియాని మనం చులకన చేసి చూడడం వల్ల రేపు పొద్దున్న నీ ఇంటికి వచ్చి కొడతాడు, నిన్నొచ్చి కొడతాడు. రేపు పొద్దున్న నిన్ను కొట్టినా మీడియా కవర్ చేయడానికి ఏం లేదు. అవతల ఉన్న రౌడీల మాట వినాలి, లేకపోతే అవతల ఉన్న అధికార పక్ష మాటలు వినాలి, దందాల మాట వినాల్సిన పరిస్థితి మనమే తీసుకొచ్చాం. సమాజం మీడియాలో తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, సమాజంలో తప్పులు చేసేవాళ్ళు ఉన్నట్టే ఉంటారు. ఆ తప్పుల్ని బేస్ చేసుకుని టోటల్ మీడియా మొత్తాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఫైనల్గా రేపు పొద్దున్న నీకోసం అంటూ ఎవడో ఉండడు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, తిరుపతి దగ్గర ఎవరో ఆ అమ్మాయి జేబీ శ్రీనివాస్ అనే టీడీపీ నేత తమకు అన్యాయం చేశాడంటూ ఆందోళనకు దిగింది. పసుపులేటి మురళి వాళ్ళ భార్య సత్య. దాన్ని తెలుగుదేశం మీడియా కవర్ చేయదు కాబట్టి వైసీపీ మీడియాకి సంబంధించినటువంటి సాక్షికి సంబంధించినటువంటి రిపోర్టర్ సునీలు, కెమెరామెన్ మోహన్ కృష్ణ రాయల్ వెళ్తే వాళ్ళిద్దరిని కొట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి కొట్టినటువంటి సంఘటన. చివరికి పోలీసులు వస్తే ఆ తన్నిన విషయాలు బయటపడకుండా ఉండడానికి చొక్కా మార్చి తీసుకొచ్చినటువంటి ఘటనని చూస్తే ఎక్కడికి పోతుంది? పోలీసులు వచ్చారు కాబట్టి వదిలిపెట్టారు. లేకపోతే ఏం చేద్దరు? చంపేస్తారా? ఏం చేస్తారు వీళ్ళు? అంటే క్రమంగా ఎటుకుపోతున్నాం మనం. అంటే అడిగేవాళ్ళు లేనంతసేపు కూడా ఈ దేశంలో ఏమైనా సాధ్యమే అన్నటువంటి ఒక సరికొత్తదైనటువంటి వాదన తెర మీదకి వస్తుంది. ఉదంతాలు కొత్త మలుపులు తిరుగుతున్నటువంటిది. ఇది సభ్య సమాజం హర్షిస్తుందా అంటే పట్టించుకోకపోవడం భవిష్యత్తులో ఆ సమాజానికి కూడా శాపమే.